వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో విగ్రహాలు వస్తుండడంతో సందర్శకులు వస్తుండడంతో అధికారులు వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, నిమజ్జనానికి వేలాది వినాయక విగ్రహాలు చేరుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? రైట్ విజయ్, ప్రస్తుతం మనము హుస్సేన్ సాగర్లో ఉన్నాం. మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ప్రధాన ద్వారం వద్దకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గమనించుకోవచ్చు విజువల్లో పైన సప్తముఖ మహాశక్తి గణపతి 7 తలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 7 తలల మీద సప్త పడగలతోని నాగేంద్రుడు గొడుగు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సచివాలయం ఎదుటి వరకు కూడా ప్రధాన గేటు వరకు సప్తముఖ మహాగణేశ్వరుడు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే నెమ్మదిగా కదులుతూ క్రేన్ నెంబర్ 9 నుంచి అటు క్రేన్ నెంబర్ 4 వరకు కూడా చేరుకోనున్నారు. వేలాది మంది ఈ యొక్క నిమజ్జన వేడుకల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపా పాత్రులు కావాలని స్వామివారిని కోరడం జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తమపై ఎల్లవేళలా ఉండాలంటూ కూడా 10 రోజుల పాటు పూజలు అందించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, 10 రోజుల పాటు దాదాపు 40 లక్షలకు పైగా జన సంద్రోహంగా స్వామివారి సన్నిధికి చేరుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. 10 రోజుల పాటు తీరొక్క పూజలు స్వామివారికి అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరోజు శ్రీనివాస కళ్యాణం, మరో రోజు అటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అలాగే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 హోమగుండాలను ఏర్పాటు చేసి స్వామివారి సన్నిధిలో మహా హోమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఈ యొక్క 7 ప్రత్యేకతగా సంతరించుకుందనే చెప్పుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద భారీ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతి ఒక రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే సప్తముఖ మహాగణపతికి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 7 తలలు, అలాగే సప్త పడగలతో నాగేంద్రుడు కూడా గొడుగు పట్టడం, అలాగే ఈ హోమాలు నిర్వహించడం, ఇటువంటి కార్యక్రతువులన్నీ కూడా ఈ 7 చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహాన్ని మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి మనము ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే మరొక 40 నుంచి 1 గంట లోపల క్రేన్ నెంబర్ 4కు చేరుకుంటారు. క్రేన్ నెంబర్ 4కు చేరుకున్న అనంతరం మరోసారి స్వామివారికి హారతి ఇచ్చి చివరి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం కూడా విజయవాడ నుంచి తీసుకువచ్చినటువంటి క్రేన్ ఇప్పటికే దాదాపు ఆదివారం వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. స్వామివారిని తీసుకురావడానికి పగడ్బందీ ఏర్పాట్లను కూడా చేశారు. కాబట్టి ఆ వెల్డింగ్ని పూర్తిగా తొలగించాల్సినటువంటి పనులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా, వెల్డింగ్ వర్క్ చేసేటటువంటి సిబ్బంది కూడా అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ వెల్డింగ్ పనులు పూర్తి కావడానికి క్రేన్ నెంబర్కు 4కు చేరుకున్న తర్వాత దాదాపు అరగంట పాటు సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆలోపే చివరిగా నిమజ్జనం చేసే కంటే ముందుగా కలశంలో ఉంచినటువంటి కొబ్బరికాయ, వాటితో పాటుగానే పూజా సామాగ్రితో చివరిగా ఒడ్డున గంగమ్మ ఒడ్డున, హుస్సేన్ సాగర్ ఒడ్డున కూడా స్వామివారిని నిలబెట్టి ఆ యొక్క పూజా క్రతువు ముగిస్తారు. ఆ అనంతరం కూడా మనకు కనిపిస్తూ ఉంది క్రేన్ నెంబర్ 4 రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి నేరుగా పార్వతీ తనయుడు 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. ఈ దేదీప్యమానంగా వెలిగిపోతూ సేవలు అందుకున్నటువంటి గణనాథుడు తీరొక్క పత్రాలతో, పండ్లతో, అలా తీరొక్క నైవేద్యాలతో పూజలు అందుకున్నటువంటి గణనాథుడు మరి కాసేపట్లోనే ఈ యొక్క భూలోకాన సేవలు చాలించి ఆ యొక్క గంగమ్మ ఒడికి వెళ్ళనున్నారు. మనం చూసుకోవచ్చు సచివాలయం ఒకవైపు ఖైరతాబాద్ గణపయ్యను చూడడానికి 2 కళ్ళు చాలన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏ ఒక్క ట్యాంక్ బండ్ మీదకి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ట్యాంక్ బండ్ పై ఒక కోలాహల వాతావరణం అయితే
కొనసాగుతూ ఉంది. అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే క్రేన్ నెంబర్ 9కి చేరుకుంది. ఆ క్రేన్ నెంబర్ 9కి చేరుకున్న అనంతరం కూడా ఆ తర్వాత నేరుగా నెమ్మదిగా కూడా క్రేన్ నెంబర్కు 4కు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరాన నుంచి కూడా వ్యూయింగ్ మనం కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా వరుసగా హుస్సేన్ సాగర్ చుట్టూరా చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్నటువంటి లక్ష గణపయ్యలను కూడా ఇప్పుడిప్పుడే ఆ గణపయ్యలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా ఈ హుస్సేన్ సాగర్ ఒడ్డుకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర తీరం మొత్తం ఒక మణిహారంగా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. అక్కడికి వినాయకులతో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు పూజలు అందించినటువంటి గణనాథులతో పాటుగానే మండపాల్లో కొలువుదీరినటువంటి గణపయ్యలతో పాటుగానే ఇళ్లలో అలాగే ఆలయాల్లో కొలువుదీరినటువంటి గణపయ్యలను కూడా తీసుకువచ్చి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో వేలాదిగా ఈ యొక్క భక్తులు పాల్గొంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇదే సందడి వాతావరణం కూడా రేపు ఉదయం కూడా ఈ యొక్క ఖాళీ లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు.